హరే కృష్ణ. గత వారం మనం శ్రీల ప్రభుపాదుల వారి భగవద్గీత సరైనదా కాదా దాని గురించి చర్చ చేశాం. చక్కటి స్పందన వచ్చింది. దానికి రెండో భాగం ఎప్పుడు అని అందరూ అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క రెండో భాగాన్ని మనం చర్చిద్దాం. ఇందులో అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని ఈరోజు చర్చించబోతూ ఉన్నాము. చాలా మంది చాలాసార్లు అడుగుతూ ఉంటారు, వివాదాస్పదం అవుతూ కూడా ఉంటాయి ఈ అంశాలు. ఏంటి అంటే, ఈ యొక్క ఇస్కాన్ సాధువులు ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ భగవద్గీతను చూపెడుతూ ఉంటారు. ఎందుకండి భగవద్గీతను అలా ఎక్కడ పడితే అక్కడ చూపెడుతూ ఉన్నారు? మందిరానికి వచ్చినప్పుడు చూపెట్టొచ్చు కదా అని చాలా మంది అంటూ ఉంటారన్నమాట. మరి ఈరోజు చర్చలో 5 కారణాలు చర్చించుకుందామండి. అందులో మొట్టమొదటి కారణం, శ్రీకృష్ణ భగవానుడు యొక్క భగవద్గీతలో ఆయన చెప్పారు, ఎవరైతే నా ఈ సందేశాన్ని ప్రచారం చేస్తారో వారు నాకు అత్యంత ప్రియులవుతారు అని భగవానుడు పలికిన పలుకులను విశ్వసించి ఈ యొక్క ఇస్కాన్ సాధువులందరూ కూడా ఈ యొక్క భగవద్గీత ప్రచారాన్ని చేయడంలో భాగంగా భగవద్గీత పవిత్ర గ్రంథాన్ని అందరికీ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది మొదటి కారణం. రెండో కారణం చూస్తే గనక, ఒకప్పుడు ఒక్క తరం వెనక్కి వెళ్ళినట్లయితే మనము అందరూ కూడా పాప భీతితోనో, పెద్దలంటే భయభక్తులతోనో, లేకపోతే భౌతిక పరమైన కోరికల కారణం చేతనో ఎలాగోలా ప్రతి ఒక్కరు కూడా అయితే ఉదయం కానీ లేకపోతే సాయంకాలం కానీ ఏదో ఒక సమయంలో మందిరానికి వచ్చేవారు. ఆ విధంగా మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏదో వచ్చి కొబ్బరికాయ కొట్టి గంట మోగించి భగవంతుని ముందు తమ కోరికల చిట్టా విప్పి కూర్చొని వెళ్ళిపోయే వాళ్ళు కాదు. ఎందుకంటే మందిరంలో ఏదో ఒక శ్రవణం జరుగుతుంది, భగవంతుడి నామం వినిపిస్తుంది, భగవంతుని గురించిన కీర్తనలు, లేకపోతే ఆ సందేశము అనేది వినేవారు. ఈ విధంగా ఎంతో కొంత శుద్ధీకరణ అనేది జరిగేది. భగవంతుని యొక్క భక్తి విశ్వాసాలు పెంపొందించుకొని ఆ విధంగా వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుందండి, ఎవరికి సమయం లేదు, తినడానికి సమయం లేదు, కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి సమయం లేదు. ఎప్పుడు చూసినా ఆ యొక్క స్మార్ట్ ఫోన్లోనే మొహం పెట్టుకొని చూస్తూ ఉన్నారు. అందరూ కూడా ఎప్పుడు పరిగెడుతూ ఉన్నారు. జీవితాలు మామూలుగా లేవు ఇప్పుడు. ఆ విధంగా భగవంతుడికి, ఆధ్యాత్మిక జీవితానికి ఇవ్వడానికి మా దగ్గర సమయం లేదండి అని యాంత్రిక జీవితంలో పరిగెడుతున్న ఈ యొక్క జనాల వెంబడి మేము భగవద్గీతను చూపెడుతూ పరిగెడుతూ ఉన్నాము. ఈ విధంగా భగవద్గీతను చూపెడుతూ కేవలం భగవద్గీత ఇవ్వడమే లక్ష్యం కాకుండా వాళ్ళకు భగవంతుడంటే, ఆధ్యాత్మిక జీవితం యొక్క ఉద్దేశం అంటే ఏంటో తెలియజెప్పడానికి, గుర్తు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. కొందరు అంటారు, మా మందిరానికి రండి అంటే వాళ్ళు అంటారు, లేదండి భగవద్గీత ఇవ్వండి, నాకు ఇంట్లో కూర్చొని చదువుకోవడం అలవాటు, నేను సొంతంగా చదువుకొని అర్థం చేసుకుంటాను, ఎవరి దగ్గర వినే అలవాటు నాకు లేదు అంటారు. సరే, మంచిదండి. అలాంటి వాళ్ళు మందిరానికి ఎప్పుడు రారు, ప్రవచనాల్లో ఎప్పుడు కూర్చోరు, ఆధ్యాత్మిక జీవితం ఎందుకు పాటించాలో వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా చెప్పండి? అందుకే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుర్తు చేసి భగవద్గీతను వాళ్ళకి ఇచ్చి ఆ విధంగా వాళ్ళు ఇంట్లో కూర్చొని చదువుకోవాలనుకునే వాళ్ళకు కూడా సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి ఇది రెండవ కారణం అన్నమాట. మూడవ కారణం, సంప్రదాయబద్ధంగా చూసుకుంటే సాధువులు ఇంటింటికి వెళ్ళి భవతీ భిక్షాందేహి అని భిక్షాటనకు వెళ్ళాలి, వాళ్ళకు దొరికిందని తీసుకుని వచ్చి గురువుగారికి సమర్పించాలి. ఈ విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో ఇప్పుడు మేమందరము సాధువులము ఇంటింటికి వెళ్ళి భవతీ భిక్షాందేహి అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఈ ఆధునిక సమాజం అనేది అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఎవరికి ఈ రకమైన శిక్షణ అనేది లేదు. వేదాలంటే ఎవరికి తెలుసండి? ఆధ్యాత్మిక జీవితం అంటే ఎవరికి తెలుసండి? సాధు వృత్తి అంటే ఎవరికి తెలుసండి? శ్రీల ప్రభుపాదుల వారు ఆధునిక దృక్కోణంలో ఆలోచించి ఈ ఆధునిక సమాజం అనేది ఈ యొక్క భిక్షాటనను సమర్థించదు, అర్థం చేసుకోలేదు. వాళ్ళకి ఒక వైదిక శిక్షణ అనేది లేదు ఈ సమాజంలో ఇప్పుడు. కాబట్టి వాళ్లకు ఉపయోగపడేటట్టుగా మరియు అదే సమయంలో సాధువులు భిక్షాటన చేసినట్టుగా ఉండాలి అన్న ఉద్దేశంతో భిక్షాటనకు సమానం కాకపోయినా సరే ఈ యొక్క
ప్రచార కార్యక్రమంలో మీరు దీనిలో భాగంగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కానీ లేదా ఇంటింటికి కానీ వెళ్ళి ఈ యొక్క భగవద్గీతను చూపించండి. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు భగవంతుడి చేత ఆశీర్వదించబడతారు ఖచ్చితంగా అని ఈ విధంగా ఈ యొక్క పుస్తక వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనమాట. Help me. This is my request. Print as many books in as many languages and distribute throughout the whole world. Then Krishna consciousness movement will automatically increase. అది మరొక ముఖ్యమైన కారణం. నాలుగో కారణము, అత్యంత ముఖ్యమైన కారణం అన్ని కారణాల్లోకెల్లా కూడా ఏంటి అంటే దయా, జాలి. ఎందుకంటే మానవ జీవితం యొక్క చరమ లక్ష్యము అనేది ఎవరికి కూడా అర్థం అవ్వట్లేదు. అంటే జీవితానికి ఒక పరమార్థం అంటూ ఉండాలి. మనం అసలు ఎందుకు పుడుతున్నాము, ఎందుకు చనిపోతూ ఉన్నాము, ఎందుకు ఈ శరీరాలు మారుస్తూ ఉన్నాము, అసలు మనం ఎవరము, శరీరం ఆత్మ అని కూడా చాలా మందికి తెలియదు. అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో కోట్ల మంది ప్రజలు ఉన్నారు. చాలా మంది 2 కాళ్ళతో ఉన్న శరీరంలో ఉన్నారు, కానీ 2 కాళ్ళ జంతువులాగా జీవిస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ ఈ యొక్క పరిస్థితులు చూసి కలత చెంది సాధు అన్న వ్యక్తి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క జ్ఞానము అందాలి, ప్రతి ఒక్కరు కూడా కర్మ సిద్ధాంతాన్ని ఈ యొక్క ఆధ్యాత్మిక విలువలను అర్థం చేసుకోవాలి, ఈ విధంగా ఇలాంటివన్నీ జరగాలి అంటే సాధువు కాస్త కష్టపడి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మందిరానికి రాకపోయినా సరే నేను వాళ్ళ వద్దరికి వెళ్తాను అంటే ప్రజల వద్దకే పాలన అని ఒకటి అంటారు చూసారా. అందుకే ఈ యొక్క భగవద్గీతను అందరికీ చేరవేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. ఒకసారి నేను పంజాగుట్ట నిమ్స్లో అక్కడ భగవద్గీత వితరణ చేయడానికి అక్కడ వారాంతాల్లో నేను బుక్ టేబుల్ పెట్టి అక్కడ వచ్చే రోగులు వాళ్ళ బంధువులందరికీ కూడా ఈ యొక్క భగవద్గీత అనేది ఇవ్వడానికి ప్రయత్నించేవాడిని. ఒకసారి నాకు అనుమతి దొరకలేదు ఏదో కారణాల వల్ల. సరే నేను బయటకు వచ్చాను, బయట వాళ్ళకి ఇవ్వడం మొదలుపెట్టాను. రోడ్డు మీదే ఎవరు సరిగా తీసుకోవట్లేదు. 10 నిమిషాల తర్వాత ఒక వ్యక్తి చాలా విచారకరమైన వదనంతో, విచారకరమైన మొహంతో అలా వెళ్తూ కనిపించారు. ఆయనకి నేను చూపించాను, సార్ భగవద్గీత చూస్తారా ఒకసారి అని. చూసి ఆయన మెల్లగా నా వైపు నడుచుకుంటూ వచ్చారు. చాలా నీరసంగా ఉన్నారు మనిషి. అప్పుడు ఆయన చెప్పారు తనకి ఎక్కువ రోజులు లేవని, తను క్యాన్సర్ చివరి స్టేజ్లో ఉన్నానని, ఎక్కువ రోజులు జీవించనని, అంటే త్వరలోనే చనిపోబోతూ ఉన్నారనమాట. అయితే అలా చెప్పి ఆయన అన్నారు, ఎప్పటి నుంచో నేను ఈ యొక్క భగవద్గీత చదవాలనుకుంటూ ఉన్నాను, కానీ గత 2-3 నెలలుగా ఈ యొక్క హాస్పిటల్లో చుట్టూ తిరిగి అలసిపోయాన్ని, ఇంకా తను భగవద్గీతను మర్చిపోయాన్ని, భగవంతుడే ఆశీర్వాదం ఇచ్చినట్టుగా మీరు వచ్చి భగవద్గీతను చూపెట్టారు, చాలా ధన్యవాదాలు అని చెప్పారు. చనిపోయే చివరి రోజుల్లో నాకు ఈ భగవద్గీతను ఒక బహుమతిలాగా తీసుకొని ఇచ్చారు, చాలా చాలా ధన్యవాదాలు అని చెప్తూ ఉంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలా బాధ అనిపించింది. అదే సమయంలో ఎంతో ఆనందం కూడా కలిగింది. అలాంటి ఒక వ్యక్తికి కోరికను నేను నెరవేర్చాను. చివరి క్షణాల్లో ఆయన యొక్క భగవద్గీత జ్ఞానాన్ని పొందుతున్నాడు, అది నా వల్ల అవడం అనేది నాకు చాలా ఆనందం కలిగింది. అందుకే మీరు చాలా మంది అనుకోవచ్చు, వీధుల్లో రోడ్ల మీద సిగ్నల్ దగ్గర భగవద్గీత అబ్బా వీళ్ళు అమ్ముతున్నారు ఏంటి ఇది అనుకోవచ్చు, కానీ చాలా మందికి తెలియదండి. ఎన్నో కన్నీటి కథలు, ఎన్నో చీకటి వ్యతలు, వాళ్ళందరూ కూడా ఈ యొక్క భగవద్గీతను పొంది ఎంత ఆనందపడతారు. 100 ఉదాహరణలు ఉన్నాయండి. ఎందుకంటే మేము ప్రతినిత్యం బయటకు వెళ్ళి భగవద్గీతని ఇస్తూ ఉంటాం కాబట్టి ఎంతో మంది హృదయపూర్వకంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎవరైతే యొక్క ఆధ్యాత్మిక జీవితం అంటే ఆసక్తి లేదో, ఎవరికైతే దాని విలువ తెలియదో అలాంటి వాళ్ళే చాలాసార్లు నిందిస్తూ ఉంటారు. దయచేసి మీరు ఈ యొక్క పుస్తక వితరణ లేదా భగవద్గీత వితరణ మీరు చేయకపోయినా పర్వాలేదు, కానీ చేసే వాళ్ళని నిందించకండి. ఇది మా యొక్క విన్నపం. చూడండి, బయటకు వెళ్ళినప్పుడు మాకు సమయానికి తినడానికి తిండి ఉండదు, వర్షం పడుతుంది, ఎండ కాస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది, పొగ కాలుష్యం అనేది ఉంటుంది. చాలా మంది అర్థం చేసుకోలేరు. కొందరు ఏంటి నీకెంత కమిషన్ వస్తుంది, ఈ విధంగా డబ్బులు సంపాదిస్తూ ఉన్నారా, చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయి కదా, వెళ్ళి ఉద్యోగం చేసుకోవచ్చు కదా, లేకపోతే నాకు తెలిసిన ఒక ఉద్యోగంలో పెడతాను నేను చేరతావా అంటూ ఇష్టం వచ్చినట్టు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ ఉంటారు. నీకు డబ్బులు జీతం ఎంత ఇస్తారు,
ఈ విధంగా బాగా జరుగుతుందే, మీ దందా బాగుందే, ఇలాంటి వ్యర్థమైన అన్ని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు. ఎంతో కరుణతో జాలితో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక జ్ఞానం దక్కాలన్న ఉద్దేశంతో చేసే ఈ యొక్క ఉన్నతమైన కార్యక్రమాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు చాలా మంది. అలాంటి వాటిని అన్నిటినీ సహించి కష్టాలను భరించి అయినా కూడా ఇస్కాన్ సాధువులు ఎంతమంది వాళ్ళు నిరుత్సాహపరచడానికి ప్రయత్నించినా, ఎంతమంది ఎన్ని రకాలుగా నిందించినా, దూషించినా, తర్కించినా కూడా వాటిని మేము పట్టించుకోకుండా ప్రజల బాగు కొరకే, ఈ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కొరకే ప్రయత్నిస్తూ ఉన్నాము. ఒకసారి నేను జియాగూడ రంగనాథ స్వామి ఆలయం అనుకుంటా, అప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు అక్కడికి వెళ్ళాను. ఆ రోజు అక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. నేను భగవద్గీతను చూపెడుతూ ఉన్నాను చాలా మందికి. అయితే అక్కడ వాళ్ళు ఆలయంలో ఉన్న వాళ్ళు కొందరు ఇక్కడ కాదండి కాస్త ముందుకెళ్ళండి అన్నారు. అలా వెళ్తూ 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 ఉంటే నాకు దొరికిన ప్రాంతం ఏమనుకున్నారు, పక్కకే భిక్షాటన చేస్తున్న వాళ్ళు, వాళ్ళ పక్కకి నేను. వాళ్ళు అయ్యా ధర్మం అంటారు, నేను అయ్యా భగవద్గీత అంటాను. వాళ్ళ అమ్మ ధర్మం అంటారు, నేను అమ్మ భగవద్గీత అంటాను. కాసేపు అయ్యాక వాళ్ళ కోపం వచ్చి, ఏ మాకు ఇబ్బంది పెడుతున్నాను, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ఆ బిచ్చగాళ్ళు కూడా నన్ను తిడుతూ ఉన్నారనమాట. అది నాకు నిజంగా అవసరమా అండి? కానీ ఇది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు అనుకున్నారు భిక్ష మెత్తడానికి ఇది ఇంకొక మార్గమేమో అని అనుకొని వాళ్ళు నన్ను తిట్టడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా నేనేమీ బాధపడలేదు. అయితే ఆ రోజు ఒక సంఘటన జరిగింది. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, నేను భగవద్గీత 4 పట్టుకొని చూపిస్తూ ఉన్నాను, 3 చేతుల్లో ఉన్నాయి, ఒకటి ఇలా చూస్తూ ఉన్నాను. వచ్చి ఆ 4 భగవద్గీతలు తీసుకొని నా దగ్గర అప్పటికే ఒక భగవద్గీత ఉందండి, కానీ మిమ్మల్ని అప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, ఎంత ఇబ్బంది పడుతున్నారండి వీళ్ళందరికీ భగవద్గీత ఇవ్వడం కొరకు, మీకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలు, ఈ ప్రపంచం బాగుపడాలంటే మీలాంటి వాళ్ళు ఉండాల్సిందే అని చాలా ఆనందపడి, నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి, అయినా కూడా వీటిని నేను బంధుమిత్రులకు బహుమతిగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను, మీ కష్టాన్ని చూసి బాధ కలిగి నేను ఈ 4 పుస్తకాలు తీసుకుంటున్నాను అని వచ్చి చెమర్చిన కళ్ళతో ఆయన డబ్బులు ఇచ్చి ఆ పుస్తకాలు తీసుకొని వెళ్తూ ఉంటే నాకు నిజంగానే హృదయంలో ఎంత ఆనందం కలిగిందంటే, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని. అప్పుడు వెనక్కి వెళ్ళి నేను నాతో తీసుకొచ్చిన ప్రసాదాన్ని అక్కడున్న భిక్షగాళ్ళందరికీ కూడా సమానంగా పంచాను. అప్పుడు వాళ్ళు కూడా బాధపడ్డారు, అయ్యో స్వామి, మేము ఇంత తిట్టినా సరే బాధపడకుండా మాకు మళ్ళీ ప్రసాదాన్ని పంచుతూ ఉన్నారు. మళ్ళీ మీది నుంచి నేను వాళ్ళకి క్షమాపణలు అడిగాను, క్షమించండి, మీరు భిక్షాట చేస్తుంటే నా ఇబ్బంది కలిగిందేమో అంటే, వాళ్ళు ఒక ఆయన వచ్చి నా గట్టిగా నా పాదాలు పట్టేసుకున్నాడు, స్వామి స్వామి క్షమించండి, ఏదో తెలియకన్నాము. విధంగా అంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయండి. జస్ట్ మచ్చుకు చెప్తూ ఉన్నాను. బయటకు వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. మన ఆనందపడి మనకి ధన్యవాదాలు చెప్పే వాళ్ళు ఉంటారు, కొందరు అర్థం చేసుకోకుండా అకారణంగా నిందించేవారు కూడా ఉంటారు. కానీ ఇవేవి పట్టించుకోకుండా మా పని మేము చేసుకుంటూ ముందుకెళ్తాము. ఈ యొక్క భగవద్గీత ప్రతి ఇంట్లోనూ ఉండాలి, ప్రతి హాస్పిటల్లోనూ ఉండాలి, ప్రతి హోటల్లోనూ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భగవద్గీతని చదవాలి, జీవిత లక్ష్యం ఏంటో నేర్చుకోవాలి. అది మా యొక్క బాధ్యత ఒక సాధువుగా. దాన్ని మేము మర్చిపోమండి. ఎవరైనా అకారణంగా నిందించినా సరే వాళ్ళు మేము క్షమించి ముందుకెళ్తామండి. ఇది అర్థం చేసుకున్న వాళ్ళు, దీన్ని ఒక గొప్ప బాధ్యతగా అవగాహన కలిగిన వాళ్ళు, దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైతే అర్థం చేసుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు చెప్పడానికి ప్రయత్నించండి. అది మీరు చేసే ఒక గొప్ప సేవ అవుతుంది. శ్రీకృష్ణ భగవానుడు కూడా చాలా ఆనందపడతారు. ఎందుకంటే మేము చేస్తున్న ఈ సేవ భగవంతుడి తరపున చేస్తూ ఉన్నాం, ఆయన కోసం చేస్తూ ఉన్నాం, ఆయన ఆనందం కొరకు చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు మాకు చేసే ఏ చిన్న సహాయమైన ఈ కార్యంలో భాగంగా అది ఆ భగవంతుడికి చేసే సేవే అవుతుంది. చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. మందిరాల్లో కూడా ఇవ్వచ్చు, కానీ మీరు అర్థం చేసుకుంటే ఒక చిన్న మాట, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని మందిరానికి తీసుకెళ్లి ఈ యొక్క జ్ఞానాన్ని పంచలేదండి. తాను ఈ యొక్క రణరంగంలో, యుద్ధ క్షేత్రంలో ఈ యొక్క జ్ఞానాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఇది కేవలం దీన్ని దేవాలయాలకు పరిమితం చేయకండి. ఎక్కడైనా సరే, ఎలా అయినా సరే 10 మందికి చేరితే చాలు, 10 మంది నేర్చుకుంటే చాలు అన్న భావనతో మేము చేసుకుని మంచి పనికి మీరు దయచేసి సహకరిస్తారని ఆశిస్తూ మేము ఇంతటితో సెలవు తీసుకుంటూ ఉన్నాము. హరే కృష్ణ.
శ్రీల ప్రభుపాద్ కి జాయ్, భగవద్గీత కి జాయ్, శ్రీకృష్ణ భగవాన్ కి జాయ్.